చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు. సంఖ్యాకాండంలో 12వ అధ్యాయం 7వ వచనంలో ఈరోజు మన టాపిక్ నమ్మకం. దేవుడి మీద నమ్మకం ఉంచడం. దేవుడు భూమి మీద పుట్టినటువంటి ఒక మానవుడికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక మంచి బిరుదు ఏంటంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. మోషే నా ఇల్లంతటిలో ఏ వయసులో చెప్తున్నాడు ఈ మాట? 80 సంవత్సరాలు అతనికి. నువ్వు నమ్మకమైన వ్యక్తివని కనీసం సంఘంలో కానీ, సేవకుడు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ చెప్పగలరా? దేవుడు నన్ను కూడా ఇలా పిలవాలి అన్న ఆశ ఏమైనా పుడుతుందా నీకు? అరే, మోషే కూడా నాలాంటి మనిషే కదా, మరి అతనికి ఇచ్చాడు కదా బిరుదు, మరి నాకెందుకు ఇవ్వడు అంటే నువ్వు కూడా నడు, మంచిగా నడిస్తే నీకు కూడా ఇస్తాడు. హెబ్రీ పత్రికలో కూడా చూడండి, ఇది పాత నిబంధన, ఇప్పుడు హెబ్రీ పత్రిక అనేది కొత్త నిబంధన. కొత్త నిబంధన 3వ అధ్యాయము 5వ వచనం, 3వ అధ్యాయము 5-6 వచనాలు, 5-6 వచనాలు హెబ్రీ పత్రిక చూడండి, ఆలోచన చేయండి. దేవుడు వాక్యాన్ని చదువుతున్న ప్రియ బిడ్డలారా, మోషే ఎలాగున్నాడంట? పరిచారకుడై ఉండి. ఎలాగున్నాడంట? పరిచర్య చేస్తూ ఉన్నాడు, మరియు దేవుని ఇల్లులో నమ్మకంగా ఉన్నాడు. అంటే దేవుడి పనిలో. పాత నిబంధనలో దేవుడు చెప్పాడు, అదే మాట హెబ్రీ పత్రికలో కూడా మళ్ళా రిపీట్ అయింది. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? దాదాపు 2000 సంవత్సరాలు దాటిపోయింది. అయినా కూడా దేవుడు మోషేని జ్ఞాపకం చేయిస్తూ ఉన్నాడు హెబ్రీ పత్రికలో. అంటే ఎంత నమ్మకం ఉంటే ఆ మాట చెప్తామండి? చెప్పండి, ఆలోచన చేయండి. అలాగే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. నమ్మకంగా ఉంటే వాడు అబద్ధమే ఆడ్డు. అసలు నమ్మకమైన వాడు అంటే దేవుళ్ళో నమ్మకమైన వాడు అబద్ధం ఆడటానికి ఇష్టపడ్డు. నేను అట్లా చేయనండి. మాకు తెలిసిన ఒక అమ్మాయి వాళ్ళ కొడుకు హైదరాబాద్లో ఉద్యోగానికి వెళ్ళాడు. అయితే ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, ఎంత 13,000 ఎంత ఇస్తూ ఉన్నారు. సరే, ఆ తర్వాత అయిపోయిన అన్నారంట, నీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మేము జీతం హైక్ చేస్తాం, అంటే ఎక్కువ చేస్తాము, ఆ 30,000 దాకా ఇస్తామని చెప్పారు. సరే, ఓకే, అయిపోయింది. అతను సబ్జెక్ట్ పోయినప్పుడు పాస్ అయ్యాడు, సర్టిఫికేట్ తెచ్చుకొని మళ్ళా అదే కంపెనీకి వెళ్ళాడు. వెళ్ళి చెప్తే అన్నారంట, 1,00,000 కట్టు అన్నారంట. ఎంత? 1,00,000 కట్టమన్నారంట. నా దగ్గర లేవండి 1,00,000, అయినా నేను బాప్తీసం తీసుకున్నాను, ఇలాంటి పనులు నేను చేయనండి, లంచాలు ఇచ్చి ఉద్యోగం నాకు వద్దండి అని డైరెక్ట్గానే చెప్పేశాడు. ఇక ఉద్యోగం వెళ్ళలేదు, వేరే పనికి వెళ్ళాడు. అది రక్షణ అంటే. ఎక్కడున్నా మనం లేం, అక్కడ హైదరాబాద్లో మనం లేం, కానీ అతని రక్షణని అతను కోల్పోకుండా అతను ఒకసారి ఆ ఊరు వచ్చినప్పుడు ఆ సాక్ష్యం చెప్పాడు. మాకు తెలియదు అంతకుముందు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఆ విషయం చెప్పాడు. ఎలాగున్నాడు దేవుడి పనిలో? నమ్మకంగా ఉన్నాడు. దేవుళ్ళు వస్తాయా? వస్తాయి. కొన్నాళ్ళు శ్రమలు పడ్డా తర్వాత మంచి దీవెన పొందుకుంటాడు. 13వ అధ్యాయం 17వ వచనం కూడా చదవమ్మా. 13-17. నమ్మకంగా ఉంటే ఔషధంలాగా పనిచేస్తుంది అతని మాటలు. ఇప్పుడు ఆ అమ్మాయి సాక్ష్యం చెప్పింది, ప్రార్థన చేశారు, మరి ఆ మాటలను బట్టి నేను కూడా ఆదరించబడ్డాను అని చెప్పింది. ప్రార్థనకి ఆదరణ ఉంటుంది. ఒకసారి ఒక అమ్మాయి, ఈ మన సంఘంలోని అమ్మాయికి బాగాలేకపోతే బాగాలేదయ్య గారు, నేను రాలేను అది ఇది అని చెప్తే సరేలే అనుకున్నాను. సరే, తర్వాత మరుసటి రోజు నేను ఫోన్ చేస్తే ఆ అమ్మాయి థ్యాంక్స్ అయ్య గారు అని చెప్పింది. ఎందుకమ్మా థ్యాంక్స్? మీరు గుర్తుపెట్టుకొని నాకు ఫోన్ చేసి ఎలా ఉందని అడుగుతున్నారు కదా అమ్మ, అది మా బాధ్యత. మీరందరూ నాకు బిడ్డలు లాంటి వాళ్ళు. మన పిల్లలకి బాగాలేకపోతే ఎలాగుంటాం మనం?
అంతే. కాబట్టి నా పని నేను చేయాల్సిందే, నా పని నాకు అప్పగించిన పని చేయాల్సింది. అందరినీ గుర్తుపెట్టుకుంటాను. ఎవరికైనా బాగాలేకపోతే ఒకవేళ రాకుండా ఉన్న వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు అయ్యగారు బాగుండలేదు అని అంటే ప్రార్థన చేస్తానమ్మా అంటారు. వాళ్ళు రాకపోయినా కూడా ప్రార్థన చేస్తాను. క్యాజువల్గా నేను అప్పుడప్పుడు ర్యాండమ్గా ఫోన్లు చేస్తూ ఉంటాను. నాకు అది అలవాటు. దేవుని యొక్క ప్రేమలో 2 దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 17-18 వచనాలు. 17-18 వచనాలు. సేవకు వచ్చేవాళ్ళు నమ్మకంగా చేయాలి సేవ. ఎవరికి? నమ్మకమైన వారికి. సేవ ఎవరికంట? నమ్మకంగా చేసేవాడు. ఇవాళ ఒక ఆయన సాక్ష్యం చెబుతూ నేను మందిరాలు కట్టలేదు అన్నాడు. ఎందుకు కట్టలేదు అంటే ఆయనే చెప్తున్నాడు. ఎందుకు కట్టలేదంటే నేను బుధవారాలు, శనివారాలు, ఆదివారాలు మరి ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ చేయాలంటే నాకు కుదరదు, అందుకని నేను మందిరం కట్టలేదు అన్నాడు. నిజమేనది? కరెక్టా? అంటే మందిరం కడితే క్రమాలు చేయాల్సి వస్తుందని, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా అక్కడక్కడ తిరగడానికి వీలుగా ఉంటుందని మందిరం కట్టవా? పెళ్ళి ఎందుకు చేసుకోవాలా? ఎవడు చేసుకుంటాడు? ఎందుకు చేసుకోవు? ఊడిగం చేయాలి. ఎవరు చేస్తారు వాడికి సేవలు? మేము చేయం. నన్ను నేను చూసుకోవడానికే కుదరటల్లా. ఇంకోటికా పొద్దున్న లేస్తాడు, కాఫీ అంటాడు, టీ అంటాడు, బోర్నవిట్ అంటాడు, హార్లిక్స్ అంటాడు, అట్టు అంటాడు, ఇడ్లీ అంటాడు, పునుగులు అంటాడు, పకోడీ అంటాడు. నాకు ఎక్కడ కుదురుద్దండి? నాకు కుదరదు. నా ఇష్టం వచ్చినప్పుడు లేస్తా, నా ఇష్టం వచ్చినప్పుడు తింటా, నా ఇష్టం వచ్చినటువంటి నడక నేను నడుస్తా. కాబట్టి నాకు జంజాటం వద్దు. అంటే నిజంగా పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ భర్తలు వద్దనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? మాకు భర్త వద్దు, వాడు ఇచ్చినప్పుడు సేవలు చేయడం మాకు కుదరదు, వండి పెట్టలేము ఇంక అన్నప్పుడు వివాహం వద్దు, అనవసరమే కదా. సంఘం కట్టొద్దు, ఎందుకంటే క్రమాలు ఉంటాయి. ఆ క్రమాలు చేయలేము కాబట్టి సంఘం కట్టొద్దు. తప్పు కదా అది. మరి సంఘం ఎందుకు కట్టమన్నాడు దేవుడు? మోషేని పిలిచి మందసాన్ని ఎందుకు తయారు చేయమన్నాడు? ఎందుకు కట్టించాడు సొలొమోను చేత మందిరం? తెలియక ఆయనకి ఆలోచించి. అలాగే నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ ఒక అతను కనపడతాడు, హనన్యా. హనన్యా అనేవాడు దేవుడిలో నమ్మకమైన వాడు అని నెహెమ్యా చెబుతూ ఉంటాడు. హనన్యా 7:2 7వ అధ్యాయం 2వ వచనం. త్వరగా తెరవండి. ఎందుకు అధికారం ఇచ్చాడంట? అతను నమ్మకమైన మనుష్యుడు, అందుకని ఇచ్చాము. దేవుడు నీకు కూడా అధికారం ఇస్తాడు నువ్వు నమ్మకంగా ఉంటే. దేవుని ప్రేమిస్తుంటే నేను నమ్మకంగా ఉంటానయ్యా, నాకు కూడా ఆధిపత్యం ఏమని అన్నవా అని అనుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి నమ్మకంగా ఉండాలి, తప్పకూడదు. అనన్యా నమ్మకంగా ఉన్నట్టు నేను కూడా ఉంటాను ప్రభు అన్నవాళ్లే హల్లెలూయా చెప్పను. లేకుండా ఊరికి హల్లెలూయా చెప్పినా కూడా నువ్వు నమ్మకం లేకపోతే ఉపయోగం లేదు. వాక్యం అర్థం కావాలి నీకు. మంచిది. దేవుని యొక్క ప్రేమలో 9వ అధ్యాయం 7-8 వచ్చినారు. అబ్రహాము కూడా నమ్మకస్తుడు అని చెప్తా ఉన్నాడు నెహెమ్యా. ఎందుకంట పిలిచావు, పేరు పెట్టావు? ఎందుకంటే అతను నమ్మకమైన వాడు, అందుకే పిలిచాడు, అందుకే పేరు పెట్టాడు అతనికి. నువ్వు కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమైనా పేరు పెట్టుకున్నావేమో నాకైతే తెలియదు. ఒకవేళ పేరు పెట్టుకున్నట్టుంటే దేవుడికి నమ్మకంగా పనిచేస్తున్నావో లేదో నాకు తెలియదు. ఆలోచన చేయవలసిందిగా కోరుతాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. 13వ అధ్యాయం 17వ వచనం ఇందాక చదువుకున్నట్టున్నాం. 28వ అధ్యాయం 20వ వచనం చదవండి. 28వ అధ్యాయం 20వ వచనం సామెతల గ్రంథం.
దీవెనలు రావట్లేదు ఏంటని అనకొద్దు. బైబిల్ చెప్తుంది ఎవరికి దీవెనలు వస్తాయో బైబిల్ రాస్తుంది. ఎవరికి? నమ్మకమైన. ఇందాక నేను చెప్పాను మీకు, మీరు నమ్మకంగా ఉండండి, ఎవరి చేత ప్రార్థన కూడా అవసరం లేదు, దేవుడు నీతో మాట్లాడతాడు. మత్తయి సువార్త 6:8 ప్రకారం వడగక మునిపే నీ అక్కర్లన్నీ ఎరిగినవాడు. వాక్యం ఏదో చెప్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండంట. మెండంటే ఎక్కువ, అధికము, చెప్పలేనంత, పట్టరానంత. ఇంకేం చెప్పనండి, అన్ని దీవెనలే. మా అమ్మ విషయం, మా నాన్న విషయం, నా విషయం, మా ఆయన విషయం, నా పిల్లల విషయం, ఎక్కడ చూసినా దీవెన దీవెన దీవెనే. ఎందుకంటే మేము నమ్మకంగా ఉన్నాం. లేదండి అలా లేదండి ఇలా లేదండి అంటున్నావు అంటే దీవెనలు లేవు. దీవెనలు లేవు అంటే నువ్వు నమ్మకంగా లేవు. మళ్ళీ చదవండి అన్నమాట, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా లభిస్తాయి. రాలేదు అనబాకండి. అంటే నువ్వు సరిగా నడవనప్పుడు, నమ్మకంగా లేనప్పుడు దీవెనలు రావు. అదొకటే గుర్తు. దేవుని యొక్క ప్రేమలో దేవుడు ఒక మాట అంటా ఉన్నాడు. 25వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనము మరియు 23వ వచనము ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ఎలా అంటున్నాడంట? దాసుడిని బడా నమ్మకమైన వాడివి నువ్వు అసలు ఎప్పుడు తప్పిపోలా దేవుడి సన్నిధిలో, ప్రార్థన తప్పిపోలా, మరి అన్ని జనుల వైపు తిరగలా, మరి ఆదివారాలు ఎగ్గొట్లా, నువ్వు ప్రార్థన అంటే భయపడతావు, వాక్యం అంటే భయపడతావు, బలారాధన అంటే భయపడతావు, దేవుడి యొక్క కార్యాలంటే భయపడతావు, సేవకుడు అంటే భయపడతావు. ఏమన్నాడు దేవుడు అబ్రహాంతో? నీవు దేవునికి భయపడువాడవని ఇప్పుడు తెలిసింది. ఎవరికి భయపడేవాడు అబ్రహాం? దేవునికి. మరి నువ్వు ఎవరికి భయపడతావు? రానివా చర్చికి? ఆలస్యంగా వస్తే ఇంకో చర్చికి పోతాం అంటే నీలో ఏం లేదు? నమ్మకం లేదు. నీలో నమ్మకం లేదు. నువ్వు వాక్యానికి మరి లోబడి నడవవు, ప్రార్థన చేయవు, ఒప్పుకోవు. అందుకనే నీ కుటుంబంలో మరి మేలు జరగకుండా ఆగిపోతావు, ఆశీర్వాదాలు కరువైపోతావు, దీవెనలు కరువైపోతావు. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది 23వ వచనం కూడా 23 ఏంటంట? కొంచెంలోనే నమ్మకం. చూసారా? కొంచెంలో నమ్మకం ఉంటే అనేకమైనవి ఇస్తాడట. ఒక ఆమెకి ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువా నాకు ఏమీ లేవయ్యా, నీ చిత్తం అయితే దయచేయమని ప్రార్థన చేస్తాం. సేవకుడు కూడా ప్రార్థన చేస్తాం. ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత, అమ్మ ఏంటి సరిగ్గా రావట్లేదంటే, కుదరట్లేదండి అని. కనీసం బల్లారాని కూడా రావట్లేదమ్మా అంటే, వచ్చే నెల వస్తాలండి అంట. కానీ రాదు. ఎందుకని? ఉద్యోగంలో డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇదివరకు డబ్బులు లేవు, డబ్బులు వస్తూ ఉన్నాయి, లంచాలు వస్తూ ఉన్నాయి. ఇక దేవుడిని మర్చిపోయింది. వచ్చేంతవరకు ప్రార్థన చేసింది, వచ్చిన తర్వాత దేవుడిని మర్చిపోయింది. ఆ తర్వాత కుమారుడు పుట్టాడు, కుమార్తెలు పుట్టారు, పెద్దయ్యారు. అప్పుడు కూడా అరకొరగానే దేవుడి సన్నిధికి రావటం, ఏ పాస్టర్ గారు అడగటం, కుదరట్లేదయ్యా అంటాం, అయిపోయింది. ప్రియులరా, కుర్రోడికి పెళ్ళిడు వచ్చింది, కుమారుడికి పెళ్ళిడు వచ్చింది. పెళ్ళిడు వచ్చినప్పుడు వచ్చింది, అయ్యగారు ప్రార్థన చేయండి మా అబ్బాయికి పెళ్లి చేయాలని. అమ్మ మరి ఇన్నాళ్ళు దేవుడి సన్నిధికి రాలేదు, నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు, బలారాధన రావట్లేదు, అసలు ఉపవాస ప్రార్థనకి రావట్లేదు, నీకు ఉద్యోగంలో సెలవులు వస్తాయి, ఆ సెలవుల టైంలో కూడా నువ్వు రావట్లేదు అని అడిగాడు. ఎక్కడయ్య గారు అనేవో మాటలు చెప్తుంది. కానుకిచ్చిపోతాం. వాళ్ళ ఆవిడ అంటే పాస్టర్ గారి భార్య, ఆమె ఎప్పుడెప్పుడు వచ్చిందో అలాగా ఆ ఎంత ఇచ్చిందో కానుకలన్నీ రాసింది, ఒక పుస్తకంలో రాసి పెట్టుకుంది. మరి ఎందుకు రాసుకుందో మనకు తెలియదు అప్పట్లో, మొదట్లో. సరే మాట తూలింది. ఏంటంటే అలాగంటారు పాస్టర్ గారు, నేను ఎన్నిసార్లు ఇచ్చాను మీ దగ్గరికి, ఎంత కానుకలు ఇచ్చాను అనుకుంటావు అని ఆమె అంటుండగానే భార్య లోపలికి వెళ్ళి పుస్తకం తెచ్చింది. సిస్టర్ మీరు ఫలానా రోజు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఫలానా రోజు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, మొత్తం మీరు ఇచ్చింది ఇప్పటికి 25,000 ఇచ్చారు, ఇదిగోండి మీ డబ్బులు మేము ముట్టుకోలేదు, తీసుకొని వెళ్ళండి.
మాకొద్దు ఈ కానుకలు, ఎందుకంటే ఈ దొంగ ప్రార్థనల కానుకలు మాకొద్దు, ఈ అక్రమమైన ప్రార్థనలు చేసే కానుకలు నాకొద్దు. అందుకని మీరు ఎప్పుడైతే సంఘం మానేసి సేవకుడితో కుదరట్లేదన్నారో అప్పటి నుంచి నేను రాయటం మొదలుపెట్టాను. ఈసరించుకొని మీకన్నా పాస్టర్ లేరు అనుకున్నారా? ఆ పక్క పాస్టర్ ఎంత మంచివాడో, ఎప్పుడు పోయి ఎంత ఇచ్చినా కూడా దీవించబడును గాక, వర్ధిల్లుదురు గాక, కార్యము జరుగును గాక అంటాడు. మీరేం అలా చెప్పరు అని ఆమె ఈసరించుకొని పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. కరెక్ట్గా ఆమె వెళ్ళి వేరే పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన కూడా 1000 రూపాయలు ఇచ్చి, అంటే ఆమె నెలకు ఎంత ఇవ్వాలో తెలుసా? 10,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ఎంత ఇస్తుంది? 1000 రూపాయలు ఇస్తుంది. అది ఆమెకి ఇష్టమైనప్పుడు పోయి, అంటే ప్రతి నెల పోదు, ఆమెకి ఇష్టమైనప్పుడు పోదు. ప్రియులరా, సరే అయిపోయిందండి. ప్రియులరా, ప్రార్థన చేశాడట ఆ సేవకుడు, నీ కొడుకు మంచి సంబంధం దేవుడు చూపిస్తా ఉన్నాడు, ఉన్నతమైన కుటుంబంలో మీరు ఉంటారు, మీరు వర్ధిల్లుతారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు, ఇంకా అత్యధికంగా దీవిస్తున్నాడు, 2 ఆశీర్వదిస్తున్నాడు అని కొన్ని వాక్యాలు తీసి చెప్పాడు. చూడండి ఎంత చక్కగా చదువుతాడు ఈయన, అసలు ఆయన ఏంటి రెడ్డిగా రెడ్డి చదువుతాడు అని ఆయన ముందే అందంట. ఆయన అసలు ప్రార్థన చేయడండి, ఆశీర్వాదం చెప్పడండి, నీకు నువ్వు ప్రార్థన చేసుకుంటాడండి అని చెప్పిందండి. ఇలా అయిపోయింది. ఒక 2 నెలలు అయిపోయింది. ఆమె మళ్ళీ పోలా ఆయన దగ్గరికి. 1000 రూపాయలు ఇచ్చి వచ్చింది, అయిపోయింది. బలారాధనలు లేవు, ప్రార్థనలు లేవు, ఆమె ఇష్టమైతే పోతుంది, లేకపోతే లేదు. పిల్లరా 3వ నెలలో పెళ్లి సంబంధం ఇచ్చింది. పెద్ద సంబంధం, మంచి సంబంధం, ఉద్యోగం వచ్చింది, డబ్బులు ఉన్నాయి, ఒకతే కూతురు, ఆస్తి అంతా అమ్మాయిదే. అబ్బాయిని చూశారు, ఉద్యోగం ఉంది, పిల్లోడు బాగున్నాడు, మరి క్రైస్తవ కుటుంబం అనుకున్నారు, వివాహం కుదుర్చుకున్నారు. అయిపోయింది వివాహం కుదుర్చుకోవడం. పిల్లరా దానికి వివాహానికి ఒక 2 నెలలు టైం పెట్టారు. 2 నెలలు టైం అడిగారు. కొన్ని పనులు ఉంటాయి కాబట్టి సరే ఓకే. నెల అయిపోయింది, దగ్గర పడతాం, 15 రోజులు అయిపోయింది. అంటే నెల 15 రోజులు అయిపోయింది. ఇంకో 15 రోజుల్లో పెళ్ళి, 10 రోజులు అయిపోయింది. ఇంకొక 5 రోజుల్లో పెళ్ళి. పిల్లలు అన్నీ కొనుక్కున్నారు, నగలు, వస్త్రాలు, అలాగే కళ్యాణ మండపాలు, భోజనాలు, రాకపోకలు, పెళ్లికారులు అన్నీ అయిపోయినాయి. కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. 5 days, ఓన్లీ 5 days మ్యారేజ్ అంతే. ఎవరో ఒకళ్ళ ఇంటికి ఇంకా కార్డు ఇవ్వలేదంట, వాళ్ళ బంధువులకి వాళ్ళకి. అరే మర్చిపోయాం, వాళ్ళ ఇంటికి పోయిరారా, నువ్వు పోయి కార్డు ఇచ్చిరా, పెళ్లి కొడుకు కాబట్టి ఏమనుకోరులే, చెప్పు ఇట్లా రాలేకపోయారు అమ్మా నాన్న, నేను వచ్చానని చెప్పు అని చెప్పి పంపించాను. వీడికి కూడా సరే బండి మీద పోవడం కాబట్టి దూరం, ఒక 30-40 కిలోమీటర్ల దూరం. చక్కగా వెళ్ళాడు, కార్డు ఇచ్చాడు. వాళ్ళు ఏదో కాఫీ టిఫిన్ పెట్టారు, వస్తామన్నారు. రిటర్న్ వస్తూ ఉన్నాడు, వచ్చేసాడు. ఇంకో 10 కిలోమీటర్లు ఉంటే ఇంటికి చేరతాడు. మరి ఫోన్ వచ్చిందంట అమ్మ దగ్గర నుంచి. ఫోన్ వచ్చిందంట, చెప్పమ్మా ఇంకా వచ్చేస్తున్నా, ఇంకో 1/2 గంటలో వచ్చేస్తా అన్నాడట. 1/2 గంటలో అతని ఇంటికి రాలా. ఎక్కడికి వెళ్ళాడు? హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో ఉన్నాడని కబురు వచ్చింది. హాస్పిటల్కి పరిగెత్తారు. డాక్టర్ అన్నాడట, రక్తం పోయిందమ్మా, అబ్బాయి పడ్డప్పుడు వెంబటే తీసుకురాలేదు, చాలామంది చూసుకుంటూ పోయారు కానీ తీసుకురాలేదు. ఎవరో 108కి ఫోన్ చేశారు, అప్పటికే ఒక అరగంట అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి దాటానికి ఇంకో అరగంట పట్టింది, గంట పట్టింది. బ్లడ్ అంతా ఫ్లో అయిపోయింది. ఇతను చనిపోయాడు. మొదటి పాస్టర్ గారు చెప్పారట, నువ్వు సరిగా నడవకపోతే నీ కుటుంబంలో కష్టాలు మొదలవుతాయి, నమ్మకంగా ఉండకపోతే దీవెనలు కరువు అవుతాయి అని చెప్పాడు. నిర్లక్ష్యం చేసి నీలాంటి పాస్టర్ అసలు దొరకడమే మాకు దౌర్భాగ్యం అందంట. ఇప్పుడు ఎవరిది దౌర్భాగ్యం? పాస్టర్దా ఆమెదా? చనిపోయాడు. 5 డేస్లో పెళ్ళింది. ఇక 4వ రోజు, అంటే ఇంకా 4 రోజులు పెళ్ళి ఉందనగా చనిపోయాడు. మరుసటి రోజు చనిపోయాడు. యాక్సిడెంట్ అయిన మరుసటి రోజు చనిపోయాడు. కాబట్టి నేను అనుకున్నాను, ప్రభువా నీలో నమ్మకంగా లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయి? డబ్బుందని గర్వం, అహంకారం, పిల్లలు చదువుతున్నారు, ఉద్యోగాలు వచ్చినాయి, అహంకారం నీలో ఉందా? బైబిల్ చెప్తా ఉంది, మోషే రాజరికాన్ని వదిలిపెట్టి దేవుడికి నమ్మకంగా పనిచేశాడు.
నమ్మకమైన వారికి మెండైన దేవుడు. దేవుడు ఏమంటాడు వాళ్ళని? బడా నమ్మకమైన మంచి దాసుడు. నువ్వు నిర్లక్ష్యం చేస్తే అన్నాడు. నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఆ మాట అన్నాడు. దేవుడి చిత్తమైతే మరికొన్ని మాటలు మరొక పర్యాయం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షణలో నడిపించి రక్షణ ఓడగట్టుకునేటట్టుగా నిన్ను చేయును గాక. అలాంటి దీవెలతో మిమ్మల్ని నింపును గాక. దేవుడు మార్గంలో నడిచి నమ్మకమైన వారిగా నడుచుదురు గాక. ఆమేన్. మోకరించండి ప్రార్థన.